నీకు నీ పెళ్ళానికి హెచ్చరిక చేస్తాను. రంగుల రాట్నం అలా మొదలైంది. మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. రంగుల రత్నం ఒక మంచి కుటుంబ కథా సీరియల్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్లో కుటుంబ బంధాలు, ప్రేమ, భావోద్వేగాలు, అపార్థాలు, వాటి వల్ల వచ్చే సమస్యలను చాలా సహజంగా చూపించడం ప్రత్యేకంగా అనిపిస్తుంది. ముఖ్యంగా సావి పాత్ర ఈ కథలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సావి ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే విధానం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. పాత్రలో భావోద్వేగం ఉన్నప్పటికీ ప్రతి సందర్భంలోనూ తనదైన ఆలోచనతో ముందుకు వెళ్లే తీరు బాగా ఆకట్టుకుంటుంది. ఆమె నటనలో ఎక్స్ప్రెషన్స్ కూడా కథకు మరింత బలం ఇస్తున్నాయి. ఈ సీరియల్లో మరో మంచి విషయం ఏమిటంటే కథను కేవలం ఒకే కోణంలో కాకుండా కుటుంబంలోని ప్రతి వ్యక్తి భావాలను చూపించడం. ఒకరి నిర్ణయం మరో వ్యక్తిపై ఎలా ప్రభావం చూపుతుంది, చిన్న అపార్థం ఎలా పెద్ద సమస్యగా మారుతుంది అనే విషయాలను ఆసక్తికరంగా చూపిస్తున్నారు. ఇక ప్రతి ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్స్ కథను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఒక సమస్య పరిష్కారం అవుతుందనుకునే సమయంలో మరో కొత్త విషయం బయటకు రావడం వల్ల తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. అదే ఈ సీరియల్కు మంచి ప్లస్ పాయింట్. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా కథకు మంచి ఎమోషనల్ టచ్ ఇస్తున్నాయి. వారి మధ్య ఉన్న అనుబంధం, మాటల్లో కనిపించే ప్రేమ, కొన్ని సందర్భాల్లో వచ్చే అపార్థాలు కథను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి. మొత్తంగా చూస్తే రంగుల రత్నం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. బలమైన కుటుంబ భావోద్వేగాలు, సహజమైన పాత్రలు, మంచి నటన, ఆసక్తికరమైన ట్విస్ట్స్ ఈ సీరియల్కు ప్రధాన బలాలు. ముఖ్యంగా సావి పాత్రను ప్రేక్షకులు మరింతగా ఇష్టపడేలా కథను నడిపించడం ఈ సీరియల్లోని పాజిటివ్ పాయింట్.